వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గ SIPB సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు పచ్చజెండా. 44,776 కోట్లతో వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు, పంప్డ్ స్టోరేజ్, సౌర, పవన విద్యుత్పత్తి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. 22A ప్రీహోల్డ్ భూములపై స్టేటస్ నోట్ ను మంత్రివర్గానికి సమర్పించనున్న మంత్రులు. ఉగాది నుంచి P4 విధానం అమలు అంశంపై కేబినెట్ లో చర్చించే అవకాశం. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ సభ్యుల ఓటమికి బాధ్యత వహిస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులకు రాజీనామా చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. గుంటూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. బ్రహ్మాండంగా జరుగుతున్న ఈ అభివృద్ధి చూసే వైసీపీ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆమె ఖండించారు. ఎలక్షన్స్ మీద అంబటి రాంబాబు గారు చేస్తున్న అవాకులు చవాకుల మీద ఈరోజు ఒక స్పష్టమైన విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాము. కూటమి నాయకులు అందరూ కలిసి వైసీపీ కార్పొరేటర్ని కొన్నారు. వారి ఇంటికి వెళ్ళి కండవాలు కప్పి ఇటువైపుకి లాక్కున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని ఇలాగా వివిధ రకాలైన దుష్ప్రచారాలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం మరొకసారి తెర మీద తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్య ఖూనీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసో లేదో, మరి గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేశారు, ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేస్తున్నారు, లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు అని ఇలాగా వివిధ రకాలైన మాటలతో వారిని వారు మభ్యపెట్టుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టాలి అనే ఒక ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. గడిచిన 7 నెలల నుంచి మనం కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును చూస్తూ ఉన్నాము. ప్రజలకి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఇటు అభివృద్ధిని చేస్తూ, అదేవిధంగా 4 సంవత్సరాలుగా తల మీద మనకి అప్పుల భారాన్ని ఉంచిన అప్పుల్ని తీరుస్తా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో, ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆకర్షించి ఇటువైపు వచ్చేయాలి. ప్రజలకి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటరు ఈరోజు ఎన్డీఏ కూటమికి ఆకర్షితులై వస్తున్న క్రమంలో ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన టైం ఇది. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ మనం బురద జల్లొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆయుధంగా ఫస్ట్ నుంచి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటు వారి కిందున్న ప్రతి స్థాయి లీడర్ వరకు కూడా ఇదే ఒక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తూ ఉన్నారు. దీనికి ఎంత మాత్రం అంగీకరించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మరొకసారి చాలా ఘాటుగా వ్యాఖ్యానించాల్సి వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు అనే అంత కర్మ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అసలు పట్టలేదు. స్వచ్ఛందంగా ఎందరో, ఇప్పుడు వచ్చిన వారు కాకుండా ఎందరో వస్తాము అని ఉన్నప్పటికీ కూడా మాకు వాళ్ళ క్యాండిడేచర్ని చూసి మాత్రమే తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒకళ్ళని కొనుగోలు చేసి మరి లాక్కోవాల్సిన అవసరం మాత్రం ముమ్మాటికి లేదు. గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపుగా 5,500 కోట్ల అప్పుని ఆంధ్ర రాష్ట్రం మీద పెట్టి ఈరోజు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి, సంక్షేమాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతో హాస్యాస్పదం. కేవలం ఎగ్ పఫ్ఫులకి MRPS వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వాలని మాజీ మంత్రి డొక్కా మాణిక వరప్రసాద్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాట చేస్తున్న యోధుడిగా మందాకృష్ణ మాదిగను ఆయన అభివర్ణించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక వరప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అధ్యయన కమిటీ నివేదిక ముగించిన నేపథ్యంలో ఆయన చిన్న సవరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం, డిప్యూటీ సీఎం ను కోరారు. ఎస్సీ వర్గీకరణకు వైసీపీ వ్యతిరేకమని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. అనేక రూపాల్లో రాష్ట్రాన్ని జగన్ దోపిడీ చేశారన్నారు. నిస్వార్థ ప్రజాసేవకుల రాజకీయ ప్రస్థానాన్ని కాలరాశారని నిప్పులు చెరిగారు. ఈ వర్గీకరణ విషయం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి. వైసీపీ పార్టీయే దళితులకు వ్యతిరేక పార్టీ. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం
హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను, ఈ బాడీని తీసుకెళ్ళండి అంటే మరి ఆ కేసు ఏం చేయిందో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని? సుబ్రహ్మణ్యం కేసులో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని. అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు, దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. మేమంతా ఒక రోజులో ఒక పిచ్చిలో ఆ పార్టీలో కొంతకాలం పనిచేసాం. అది యాంటీ దళిత్ పార్టీ. అది దళితుల్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళని అన్యాయం చేశారు. అందువల్ల ఆ పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే పెద్దమాదిగ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈసారి జగన్ 2.0 చూస్తారంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మండిపడ్డారు. జగన్ ఓటమి పాలైనా ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి కూటమి పాలన అవసరాన్ని గుర్తించిన ప్రజలు పట్టభద్రుల ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారని కోరారు. గత ఎన్నికల్లో శాసనసభ ప్రక్షాళన జరిగిందన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇప్పుడు శాసన మండలి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్న ఆలపాటి రాజాకు మద్దతుగా 3 పార్టీల శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఏ రకంగా పాలన చేశావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశావు, విధ్వంసం చేశావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుని మాట్లాడుతూ ఉన్నావు? నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతా ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతా ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న, మతత్వాన్న, కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు? అసలు నువ్వు విద్యా విధానానికి దోచుకున్నావు, దొంగవి, దోపిడీదారివి. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు కాదు. జిల్లాల పునర్విభజనపై తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావన రావడం చర్చనీయాంశమైంది. జగన్ జమానాలో జిల్లాల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ టీడీపీ గతం నుంచి విమర్శిస్తూ వచ్చింది. అనేక చోట్ల జిల్లా కేంద్రాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి మార్పు వంటి డిమాండ్లపై ప్రజాభిష్టం మేరకు హామీలు ఇచ్చింది. ఇప్పుడు మార్పులు చేర్పుల దిశగా ప్రభుత్వ ఆలోచనలు చేస్తుండటంతో ఎక్కడెక్కడ ఏం మార్చవచ్చో అనే చర్చ జోరందుకుంది. ప్రముఖ వజ్రాభరణాల వ్యాపార సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంలో ప్రారంభించిన ఈ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోకు ముఖ్య అతిథులుగా డాక్టర్ షమా సుల్తానా, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ రాజ్యలక్ష్మి, పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాల వ్యాపార రంగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అందిస్తున్న సేవలు అత్యద్భుతమని అభివర్ణించారు. అత్యద్భుతమైన వెరైటీలతో, అధునాతన డిజైన్లతో కూడిన వజ్రాభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని వారు తెలిపారు. మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అత్యంత బలమైన జ్యువెలరీ సంస్థగా తమను ఆదరించిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో సందర్భంగా ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు ఈ సందర్భంగా మేనేజర్ గోపీకిరణ్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, ఎంటీ జతిన్ పాల్గొన్నారు. పేరు డాక్టర్ ఐశ్వర్య. రీసెంట్ గా విద్యానగర్ లో ఐశ్వర్య దంత వైద్యశాల అని ఓపెన్ చేయడం జరిగినది. సో నేను ఇంప్లాంట్స్ భాగంలో ఒక డెంటిస్ట్రీ ఫీల్డ్ లో ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వైద్యులని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో వైద్య సేవలు చేయాలనుకుంటూ ముందుకు వచ్చాను. అండ్ ఈ రోజు నేను ఇలా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్రీ షోకి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తుంటే కూడా చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా
ఉన్నాయి. ఎప్పుడో 1993లో ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని స్టార్ట్ చేస్తూ ఇప్పటికీ ఎన్నో 300 పైన బ్రాంచెస్ని ఓపెన్ చేసి ఈరోజు ప్రతి ఇయర్ కొత్త కొత్త ఒక డిజైన్స్తో ఒక డైమండ్ అని కాకుండా బంగారం, వజ్రం మరియు జాతిరత్నాలు అటువంటి బంగారు నాణ్యతలో వాళ్ళు ఎంతో అటువంటి హాల్మార్క్తో కూడినటువంటి బంగారాన్ని మనకి అందిస్తున్నారు. ఈ దేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉన్నారు. అండ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రము ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది దాన్ని తయారు చేసే పద్ధతి కానీ. అండ్ ఇప్పుడు నేను క్యారీ చేస్తున్నటువంటి ఈ హారం కూడా ఇక్కడ మన మల్బార్ స్టోర్లో నుంచి తీసుకున్నదే. చాలా లైట్ వెయిట్ ఉంది. జ్యువెలరీ అనేది కూడా మనకి ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే వేసుకోగలిగిన ఇటువంటి ఆభరణాలు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కదానికి కూడా వీళ్ళు మనకి 100 to 100% మనకి బైబ్యాక్ గ్యారెంటీ ఇవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హాల్మార్క్లో కానీ క్వాలిటీ పరంగా కానీ అంతా కూడా 100% మొత్తం సర్టిఫైడ్ గ్యారెంటీలో ఉన్నవి. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ ఆర్టిస్ట్రీ షోని మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి జ్యువెలరీ అన్నీ కూడా మీరు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ వెడ్డింగ్ సీజన్స్ కానీ ఎటువంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ జ్యువెలరీ అనేది మీకు అందుబాటు ధరల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ తప్పనిసరిగా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి, నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్ఫిన్ హాస్పిటల్ చైర్వుమెన్ని. ఈరోజు February 6 మేము ఇక్కడ మలబార్లో ఒక స్పెషల్ షో, ఇంత నైపుణ్యంగా చూడచక్కని జ్యువెలరీతో ఒక ఆర్టిస్ట్రీ అనేసి షో నడుస్తుందండి. ఇది February 6 నుంచి February 9 వరకు నడుస్తుంది. ఇది చూడకపోతే చాలా మిస్ అయిపోతాము. ఎంత చక్కగా ఉందంటే ప్రతి జ్యువెలరీలో వీళ్ళ నినాదమే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ. సో నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈ ప్రతి జ్యువెలరీలో ఒక ఆర్టిస్టిక్ నైపుణ్యం ఉంది. అండ్ ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ దాగి ఉంది. ఎంత నైపుణ్యంగా ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇచ్చారో కనబడుతుంది. ఈవెన్ డివోషనల్ అది ఒక్కొక్క క్లారిటీ ఏదైతే ఉండిందో నిజంగా ఒక గుడి మీద ఎలా ఉండేదో సేమ్ ఒక జ్యువెలరీ మీద కనిపిస్తోంది. అండ్ అన్కట్ జ్యువెలరీ కానివ్వండి, అండ్ ప్రతిదీ ఒక ఒకేషన్ని బట్టి మీరు ఎలాంటి జ్యువెలరీ అయితే ఇక్కడ కొనుక్కోగలరో అది చాలా చక్కగా ఇక్కడ షో కేస్ చేశారండి. సో ఇది మాత్రం మర్చిపోకుండా మీరు February 6 నుంచి February 9 వరకు ఈ ఆర్టిస్ట్రీ షో ఏదైతే పెట్టారో ఇక్కడ మలబార్ లక్ష్మీపురంలో, సో ఒక్కసారి వచ్చి చూడండి. అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా అయితే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ అంటామో ప్రతి జ్యువెలరీకి ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఆ జ్యువెలరీ వాళ్ళు పెళ్లి కోసం తీసుకోవచ్చు, లేకపోతే ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఒక పేరెంట్ ఒక డాటర్కి ఇవ్వచ్చు. అలాగే ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ ఉంటుంది. అలాగే ఈ జ్యువెలరీలో ఈ ఆర్ట్ని చూసి మాత్రం నాకైతే చాలా ఫేవరెట్ అనిపించింది. మొత్తం ఒక డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఒక డిజైన్కి ఇంకో డిజైన్కి కనెక్షన్ లేకుండా ప్రతి డిజైన్ చాలా నైపుణ్యంగా ఉంది. ఇది కూడా అండ్ 28 టెస్ట్లు పాస్ అయ్యి ఇది మాకు అందిస్తుంది మలబార్. సో ఇది స్టార్ట్ అయ్యింది 93లో, కానీ ఇప్పుడు ఒక 13 కంట్రీస్లో ఇది వ్యాప్తం చెంది ఉంది. మినిమం 375 స్టోర్స్ అవుట్లెట్స్ ఉన్న ఈ మలబార్ని మేము చాలా నైపుణ్యంగా చూడొచ్చు. ఈ గోల్డ్ కానివ్వండి, వీళ్ళ క్వాలిటీ కానివ్వండి, అండ్ డిజైన్ మెథడ్ కానివ్వండి చాలా బాగున్నాయి. అండ్ ఐ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ దిస్ స్టోర్. యాక్చువల్లీ అన్నీ కొనేసేయాలనిపిస్తుంది కానీ కుదరదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఈజ్ అ వెరీ ఆర్టిస్టిక్ వే ఇట్ ఈస్ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ కమ్ విజిట్ వన్స్ అండ్ నచ్చినవి మీరు మీ సొంతం చేసుకోండి. అండ్ ఐ విష్ బ్రాంచ్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఈరోజు ఆర్టిస్ట్రీ షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మైన్, అలానే ఎరా, ప్రీషియా, డివైన్, ఎథనిక్స్ అనే ఒక సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ సబ్ బ్రాండ్స్ ప్రకారంగా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే February 6 నుంచి February 9 వరకు ఉంటుంది. ఓన్లీ 4 days ఉంటుంది. సో గుంటూరు మరియు సరౌండింగ్స్ పీపుల్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి చాలా రకాల డిజైన్స్ ఉన్నవి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా
కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. గుంటూరు నగరంలో అంజుమాన్ ఇస్లామియా సంస్థ ముస్లిం సమాజం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దానికి అవసరమైన విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు పొన్నూరు రోడ్లో అంజుమాన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే గురువారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు స్వయంగా కుట్టిన దుస్తులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ శిక్షణ పొందిన వారికి ఉపాధి మార్గం చూపిస్తామన్నారు. వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. కామన్ స్పెషలిస్ట్ సెంటర్ ద్వారా జాబ్ వర్క్ కల్పిస్తామన్నారు. దాతల సహకారంతో అంజుమాన్ ఇస్లామియా సంస్థ ఇతోధికంగా సమాజహిత కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో గత 3 నెలల నుండి దాదాపు 40 మంది మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కుట్టు మిషన్ల ద్వారా వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించి 3 నెలల్లో దాదాపు 40 మంది ట్రైనింగ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఎగ్జిబిషన్లో చూసాం. డ్రెస్సెస్ మంచి డ్రెస్సెస్ని కుట్టి వాళ్ళు ఏదైతే మేడం గారి దగ్గర నేర్చుకున్నట్టు సల్మా మేడం గారి దగ్గర నేర్చుకొని ఈ 3 నెలల్లోనే దాదాపు 40 మంది ట్రైనింగ్ అయినటువంటి పరిస్థితులు. గత 3 నెలల్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ 4 నెలల్లో నేర్చుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా ఉపాధి అనేది మార్గాన్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంజుమన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఖిద్మత్ బ్యాంక్ ద్వారా 10,000 రూపాయలు రుణ సదుపాయం వితౌట్ ఇంట్రెస్ట్ రుణ సదుపాయం కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి 2 నెలల్లోనే కామన్ ఫెసిలిటీ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 100 మంది మహిళలు ఉదయం 10 నుంచి వాళ్ళకి ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు ఉన్నటువంటి టైంలో ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్ వర్క్ చేసుకొని ఒకరు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమన్ ఇస్లామియా కమిటీ తీసుకోబోతా ఉంది. నగరంలో ఈరోజు అంజుమన్ ఇస్లామియా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మైనారిటీల సంక్షేమం ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వాటికి అవసరమైనటువంటి విద్యా ఉపాధి అవకాశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక కోణాల్లో ఒక పక్కన మహిళలకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం, ఒక పక్కన యువతకు నైపుణ్యాలు కల్పించేటువంటి కార్యక్రమం, ఒక పక్కన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి ఆ 4-5 నెలల్లో అంజుమన్ ఇస్లామియా ద్వారా ముస్లిం సమాజంలో అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా దాతలు ఎవరైతే సమాజంలో మేము కూడా సమాజ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుట్టు మిషన్ల ద్వారానో లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ ద్వారానో మీరందరూ కూడా డబ్బుల రూపణ కాకుండా మెటీరియల్ రూపేణ మీరు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. త్వరలోనే అర్హులైన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచే విధంగా పట్టభద్రులు ముందుకొచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించారని పిలుపునిచ్చారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా స్కూల్లో గురువారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేయాలని ఉపాధ్యాయులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పక్షాన వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క విద్యా సంస్థకి అలాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఉండేటువంటి ప్రతి ఒక్క సంస్థను కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఫిబ్రవరి 27న జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని చెప్పి వారందరినీ కూడా అడగడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో గ్రాడ్యుయేట్స్లో ఒక విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నిరుద్యోగుల పట్ల ఎక్కడ కూడా ఒక ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల్లోనే
పెద్ద ఎత్తున 16,700 నియామకాలు చేసేటువంటి మెగా డిఎస్సిని అనౌన్స్ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యతగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే చదువుకున్న తర్వాత ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ద్వారా ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రం నలుమూలలు కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి విధంగా విద్యావేత్తలు, సామాజికవేత్తలు, అలాగే మేధావులు కూడా ముందుకొచ్చి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని కోరుతూ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మహిళల్లో పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి మహిళలు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి మద్దతుగా మొదటి అడుగుగా ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఒక స్థానంలో ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకు సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది? వైఎస్ఆర్సీపీ వాళ్లను బెదిరించి పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్క ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపెడితే మీకు 50,000 నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ల పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో గుంటూరు అమరావతి రోడ్డులోని ఏ కన్వెన్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్లు అధికారంలో ఉంటారని చెప్పి 11 సీట్లకే పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చి ఏవో కొత్తగా మాట్లాడుతున్నారు, అవి ఎవరు నమ్మరు అని అన్నారు. గత ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి రైతులకు 16,000 కోట్ల బకాయిలు మిగిలించింది. మేము అప్పులు తెచ్చి వారి ఖాతాలో జమ చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, డిఎస్సి లాంటి వాటిని కూడా అమలు చేయబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వాన్ని, ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
7వ తారీఖున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారు. కూటమి పార్టీలో తనను గెలిపించుకోవాలని చెప్పారు. పెన్షన్ 4,000, దివ్యాంగులకు 15,000 ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వంలోనే ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలను సరిదిద్దుకుంటూ వెళ్తాం. ఆ రోజున రైతులకి 1,600 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు తీర్చి వెళ్లాల్సిన బాధ్యత వారి మీద ఉంటే అది తీర్చకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టుకుపోయినా కూడా ఆ 1,600 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరీ రైతులకు అందజేసిన ప్రత్యేకమైనటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఇది. అదేవిధంగా వాళ్ళకి 2,000 పెన్షన్ని 3,000కి పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ని 4,000కి పెంచినటువంటి నేపథ్యాన్ని చెప్తా ఉన్నాం. మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 వాళ్ళు ఇస్తే ఇవాళ 15,000కి పెంచినటువంటి సాహసోపేత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకి ఇక్కడే పక్కనే ఉన్నారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, రైతులకి ఇచ్చేటువంటి బకాయిల విషయంలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దాం. అంతేకాకుండా వారి ధాన్యాన్ని అమ్ముకుంటే వారికి ఇవ్వవలసినటువంటి వారి ఖాతాల్లో వెళ్ళవలసిన డబ్బు నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా సంవత్సరం అయినా రాని పరిస్థితి ఆ రోజు ఉంటే ఇవాళ 24 గంటల లోపులోనే ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బును వారి ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీన్ని ఒక్కసారి ప్రజలు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా లండన్ నుంచి వచ్చి ఏదో కొత్తగా మాట్లాడితే ఎవరు నమ్మరు. ప్రజల ముందు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేయబోతున్న కార్యక్రమాలు, దీపం 2 పథకం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా రేపు ఉచిత బస్సు కార్యక్రమం, నిరుద్యోగ వృత్తి, డిఎస్సి ఇలాంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకు విషయాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని పోలిక చూసుకుంటున్నారు. ఖచ్చితంగా మా వైపే ప్రజలు ఉన్నారనేటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.